హాయ్ అండి. వెల్కమ్ టు విజయ 20 మార్చ్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి మన రెసిపీ ఏంటంటే సొరకాయ గారెలండి. తింటే గారెలే తినాలి, వింటే భారతం వినాలి అంటారు కదా. మనము హెల్తీగా ఈరోజు సొరకాయ గారెలు చేసుకుందాం ఫ్రెండ్స్. పిల్లలు కానీ సొరకాయని ఇష్టపడకపోతే ఇలా గారెలు చేసి పెడితే మాత్రం వాళ్ళు లొట్టలు వేసుకొని మరీ తింటారండి. అంత బాగుంటాయి అన్నమాట ఈ గారెలు. అయితే మనం రెసిపీలోకి వెళ్దాం. ముందుగా సొరకాయని శుభ్రంగా కడిగి క్లీన్ చేసి పీల్ చేసి పెట్టేశానండి. ఇప్పుడు వచ్చేసి వాటిని మీడియంగా తురిమేశానండి. మరీ సన్నగా తురిమితే ఏమంటే వాటర్ బయటకు వచ్చి అది అంత తినటానికి కూడా బాగోదు. అందుకని మీడియంగా తురిమి పెట్టుకుంటే బాగుంటుంది. ఇదిగో చూడండి, ఈ మాత్రం క్వాంటిటీ వచ్చింది. ఇప్పుడు దీనిలోకి ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నానండి సన్నగా. దానిలోనే కొంచెం లిటిల్ బిట్ సాల్ట్ కూడా వేసుకున్నాను. ఈ గారెల్లోకి మనం ఎండుకారం వేస్తలేమండి. అల్లము పచ్చిమిర్చి మిక్సీ పట్టేసి ఆ పేస్ట్ని వేసుకుందామండి. కారం వేస్తే గారెలు అంత టేస్టీగా అనిపించవండి. నేను ఇంతకుముందు ట్రై చేశాను, అంత బాగా అనిపించలేదు. అయినా ఎవరైనా సరే ఈ అల్లం పచ్చిమిర్చి పేస్టే వేస్తారండి ఈ గారెల్లోకి. చాలా బాగుంటుందన్నమాట అల్లం ఫ్లేవర్ తగులుతూ ఉంటే కనుక. ఇప్పుడు మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, అవి కూడా వేసేసుకుందామండి. సాల్ట్ ఆల్రెడీ ముందే వేసాను కాబట్టి తర్వాత చూసుకొని సరిపోకపోతే వేసుకుందాం. అలానే ఒక కప్పు బియ్యం పిండి కూడా వేసానండి. బియ్యం పిండికి మెజర్మెంట్ అంటూ ఏం లేదండి. ఆ సొరకాయలో నుండి వాటర్ వస్తుంది కదా, దానికి తగ్గట్టు మనం చూసుకొని ఇంకా అవసరపడితే కొంచెం వేసుకుందాము. అలాగే నేను నువ్వులు కూడా వేసానండి. నువ్వులు చాలా హెల్తీ కదా, నేను అన్ని రెసిపీస్లో ఆల్మోస్ట్ చెప్తూనే వస్తున్నాను. నువ్వులు అనేది చాలా చాలా హెల్తీ అండి. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ చాలా మంచిది. నువ్వులు ఏదో విధంగా వాడుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఇది మిక్స్ చేసేటప్పుడు ఒక చుక్క వాటర్ కూడా వేయలేదండి. సొరకాయలో ఉన్న వాటరే సరిపోయింది. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర కూడా వేసి కలిపేశానండి ఈ పిండి మిశ్రమంలో. చూడండి, పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు పక్కనే ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనము గారెలు ఒత్తుకొని మధ్యలో చిల్లు పెడితే కనుక గారె మంచిగా పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి. ఇట్లా ఆయిల్లో వేసేసుకోవటమేనండి. చాలా అంటే చాలా ఈజీ. వంట రాని వాళ్ళు కూడా ఈ రెసిపీ అయితే ఈజీగా చేయగలుగుతారండి ఒక్కసారి కనుక విన్నారంటే కనుక అందరూ తప్పనిసరిగా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. చూడండి, మీడియం ఫ్లేమ్లో పెట్టాను. చూడండి, ఉడికిపోయాయి చక్కగా. ఈ కలర్ ఉన్నప్పుడు ఇంకా మనం తీసేయాలండి. రిమైనింగ్ అన్నీ కూడా ఇలానే వేసేసానండి. అయితే మనము సొరకాయ గురించి ఒక్కటన్నా బెనిఫిట్ చెప్పుకోకపోతే ఎలా అండి? సొరకాయ జ్యూస్ రెగ్యులర్గా ఒక 40 డేస్ కనుక తాగితే బాడీలో ఉన్న బ్లాకేజెస్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయండి. డాక్టర్తో పని లేకుండా మరి క్లియర్ అయిపోతాయి. చూసారా, మన గారెలు రెడీ అయిపోయినాయి. దీనికి నేను కాంబినేషన్గా టమాటో పచ్చిమిర్చి చట్నీ చేశానండి. అయితే అది రెసిపీ పెట్టలేదు, చేశాను. ఈ కాంబినేషను చాలా బాగుంటుందండి. టమాటో పచ్చడితోటి వేడి వేడిగా తింటుంటే అండి, నా భూతో నా భవిష్యత్తు అన్నట్లు ఉంటుందండి. అంత ఎంజాయ్ చేస్తారండి ఎవరైనా సరే. మీరు కూడా ఒక్కసారి అయితే ట్రై చేయండి మీ ఇంట్లో తప్పనిసరిగా. ఎందుకంటే చాలా సింపుల్ అండ్ తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా హెల్తీగా చేసుకునే రెసిపీ అన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.